హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాస్. గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 7:35 అవుతుంది. పిల్లలిద్దరిని స్కూల్లో పంపించేసి వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యాను. చూడండి మార్నింగ్ వ్యూ ఇట్లా ఉన్నది. ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను తలస్నానం చేసి దేవుని దగ్గర దీపం పెట్టాలనుకుంటున్నాను. అందుకోసమనే దీపానికి కావాల్సినవి రెడీ చేస్తున్నాను. చూడండి చాలా బాగా అనిపిస్తుంది. మార్నింగ్ ఇట్లా పిల్లలు స్కూల్కి వెళ్తారు ఇద్దరు. మా ఆయన కూడా వర్క్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి టిఫిన్ ఇచ్చేస్తాను ప్రొద్దున చేసి. తర్వాత వాళ్ళకి స్కూల్లో పంపించేసి వచ్చి ఇంటికాడ ప్రశాంతంగా నేను పూజ చేసుకుంటాను. పూజ అయిపోయిన తర్వాత నేను కూడా వర్క్కు వెళ్తాను. చూడండి ఇట్లా దీపాలు ఉంటే వాటన్నిటిని మంచిగా క్లీన్ చేసుకున్నాను. నాకు ఒక డౌట్, ఎప్పుడైనా మనం దీపాలు కడుగుతాం కదా, అయితే అప్పుడు సబ్బుతో కడుగుతాము. తర్వాత వాటి ఆరాలంటే కొంచెంసేపు ఉంచాలి, కానీ ఉంచే అంత టైం ఉండదు ముంబైలో. అయితే అట్లనే డైరెక్ట్ ముట్టిస్తే చిటపట అంటుంది, నూనె వేసి ముట్టిస్తే. అందుకోసమే నేను క్లాత్తోని తుడుస్తాను. పిల్లల డ్రెస్సులు ఉంటాయి కదా, వాటితోని తుడుస్తాను. అంటే వాళ్ళు వేసుకొని డ్రెస్సులు ఉంటే వాటితోని తుడుస్తాను. అది కరెక్టా కాదా అన్నది నాకు కూడా తెలియదు, కానీ నేను తుడుస్తాను. పిల్లల డ్రెస్ అయితే ఏం కాదు అని. తర్వాత ఈ దేవుడికి ఇట్లా దీపం పెట్టేసి దీపము నైవేద్యం అన్నీ సమర్పించుకొని దేవునికి మనస్ఫూర్తిగా అందరినీ బాగుంచు దేవుడా అని కోరుకున్నాను. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. పొద్దున పిల్లలు ఇద్దరు వెళ్ళిపోతారు, మా ఆయన కూడా వెళ్ళిపోతారు, ఇంట్లో ఎవరు ఉండరు, నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా టీవీలో భక్తి టీవీ పెట్టేస్తే పొద్దున దేవుని సాంగ్స్ వస్తాయి కదా, చాలా బాగా అనిపిస్తాయి. తర్వాత దేవుని దగ్గర దీపం పెట్టేసిన తర్వాత గడప కడిగి ఇట్లా ముగ్గేసుకుంటా. నాకు పూజ చేసిన ఫీలింగ్ రావాలంటే ఫస్ట్ గడప కడిగి ముగ్గేసుకుంటేనే పూజ చేసామన్న ఫీలింగ్ వస్తుంది. లేకుంటే అసలు పూజ చేసినామా అన్నట్టు అనిపిస్తుంది. అందుకని ఫస్ట్ అయితే గడప కడిగి మంచిగా ముగ్గేస్తా. నా దగ్గర అయితే రాళ్ళ ముగ్గు అయిపోయింది, లేదు మొన్న దీపావళికే మొత్తం కలర్స్ అయిపోయింది అన్నట్టు. మళ్ళీ తీసుకురావాలి. నా దగ్గర బియ్య పిండి ఉంటే దాంతో ముగ్గేసిన. చూడండి ఇక్కడ పాదాలు ఉన్నాయి కదా కడప పైన, అవి దీపావళి అప్పుడు తీసుకొచ్చి పెట్టేసాం. మా చిన్నోడైతే చాలా ఇష్టపడి తీసుకున్నాడు, మమ్మీ ఇవి కూడా మనం పెట్టుకుందామని. అందుకోసం పెట్టేసి దేవునికి ముగ్గేసి మంచిగా మొక్కేసిన. తర్వాత తులసమ్మ దగ్గర కూడా ధూపం వేసి తర్వాత ముగ్గేసి దీపం కూడా పెట్టేసుకున్న. మీరు కూడా మంచిగా తులసమ్మకి మొక్కుకోండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మన ఊళ్ళో ఏంటంటే పెద్దగా మన కుండీలల్లో పెట్టుకోవచ్చు, లేదంటే భూమిలో డైరెక్ట్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ముంబైలో ఉండేది ప్లేస్ తక్కువ. అందుకోసమే చూడండి ఎంత బాల్కనీ ఉంది, చిన్నగా ఉంది. అక్కడ బయట పెట్టుకోవడానికి తులసమ్మకు ఒక తీసుకొచ్చి ఏమంటారు గమలా తీసుకొచ్చి అందులో పెట్టేసిన. ఏమైందో ఈసారి 3 సార్ల వర్షాకాలం జూన్ నుంచి ఇప్పుడు నవంబర్ వరకు నేను 3 సార్లు తులసి తీసుకొచ్చి పెట్టాను, కానీ ఆరిపోయింది, ఎండిపోయింది అన్నట్టు. ఎందుకంటే వర్షపు నీళ్ళు ఎక్కువ ఆగడం వల్ల అది మొత్తం కుళ్ళిపోయి ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు తీసుకొచ్చి పెట్టినా ఇదైతే బాగుంది, పెరుగుతుంది. తర్వాత టైం వచ్చేసి 8 అవుతుంది. నా పూజ అయితే కంప్లీట్ అయింది. చూడండి ధూపము నైవేద్యం అన్నీ పెట్టేసి మొక్కుకున్నాను. తర్వాత వంట చేసి మళ్ళీ పనికి వెళ్ళాలి వర్క్కి. తర్వాత మళ్ళీ పిల్లల్ని స్కూల్కు రీచ్ అయ్యి మళ్ళీ పిల్లల్ని తీసుకొని ఇంటికి రావాలా. ఇది వచ్చేసి ముంబైలో నాది మార్నింగ్ రొటీన్ అండి. నేను ఇంకో మార్నింగ్ రొటీన్ కూడా పెడతాను. అది పిల్లలు ఇద్దరు ప్రొద్దున ఎన్ని గంటలకు లేస్తారు, ఎలా రెడీ అవుతారు అన్నది కూడా చేస్తాను. తర్వాత ఏం చేయాలా వంట అని చూస్తున్నాను. అన్నం అయితే అయిపోయింది, రైస్ ఫస్ట్ పెట్టేసిన పూజ చేసుకుంటూ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి టమాటాలు ఉంటే టమాటాలు తీసుకున్నాను. ఏం చేయాలని ఆలోచించిన, టమాటా పప్పు చేయాలంటే నిన్ననే టమాటా పప్పు చేసిన, మళ్ళీ పప్పు చేసినావా అని అంటారు. అందుకోసమని ఏం చేయాలని ఆలోచించిన. తర్వాత అనిపించింది చేస్తా, ఫస్ట్ అయితే ఛాయ్ తాగేస్తా అని ఛాయ్ చేసుకున్న. పిల్లలకి టిఫిన్లోకి రొట్టెలు చేసి ఉంటే అవే ఉంటే నేను కూడా ఒకటి తినేసిన. ఛాయ్ తాగుతున్నా. ఇట్లా ప్రశాంతంగా పూజ అయిపోయిన తర్వాత కూర్చొని ఛాయ్ తాగితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో అయినా ప్రొద్దునైతే కన్ఫామ్గా ఛాయ్ తాగుతాను. మా ఆయన వంట అయితే వద్దు ఛాయ్ ఎందుకు తాగుతావు, నువ్వు తాగొద్దు అని చెప్తాడు. అతనికి నచ్చదు, ఛాయ్ తాగనివ్వడు అసలే. అతను లేక ముందుకైతే నేను ఛాయ్ పెట్టుకొని తాగేస్తాను. నాకు చాలా ఇష్టం. ఉన్నప్పుడు కూడా ఎప్పుడప్పుడు రిక్వెస్ట్ చేసి పెట్టుకుంటాను, కానీ చాలా ఇష్టం. 2-3 సార్లు తాగుతా అంటే తాగనివ్వడు. రోజులో ఒక్కసారి 2 సార్లు అంటే చాలు అంటాడు. తర్వాత టమాటాలు ఏం చేయాలంటే టమాటా చారు చేస్తా అని
పెడుతున్నా. అదే టమాటా చారు అంటే టమాటా రసం చేస్తా అని అనుకుంటున్నాను. దానికోసమే 5 టమాటాలు తీసుకొని ఇట్లా కడిగి 4 ముక్కలు చేసి గంజిలో పెట్టి ఉడకడానికి పెట్టేసిన. మీకు అట్లా కూడా ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. అట్లా టేస్ట్ చాలా మంచిగా అనిపించదు, అందుకోసమని ఉడకబెట్టిన. ఇవి ఉడికేసినాయి. తర్వాత మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసిన. చూడండి ఈ విధంగా అయింది. తర్వాత పచ్చిమిర్చి, ఎల్లిపాయ, ఉల్లిగడ్డలు, కల్యమాకు అన్నీ కోసి పెట్టాను. స్కిప్ మిస్ అయింది, సారీ. నూనె వేడెక్కినాక ఆవాలు, జీలకర్ర వేసి, ఎల్లిపాయ వేసి, తర్వాత పచ్చిమిర్చి వేసి, ఉల్లిగడ్డలు వేసి అవి గోలిన తర్వాత మంచిగా పసుపు వేసి, తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం ఉన్నది కదా, ఆ రసాన్ని వేసి కలుపుకోవాలా. ఇప్పుడు మనకు రుచికి సరిపడా కారము, ఉప్పు వేసుకోవాలా. ఇందులో కొంచెం చింతపండు చారు పోసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అందుకొస్తే చింతపండు నానబెట్టినా కదా, దాన్నే పీసుకొని కొంచెం పోసుకున్న, చాలా ఎక్కువ పోసుకోవద్దు, టేస్ట్ బాగుండదు. బాగా పులుపు వస్తే బాగా టేస్ట్ ఉండదు. అందుకోసమని కొంచెమే పోసుకొని ఇట్లా మనకి ఎంత క్వాంటిటీలో వాటర్ పోసుకోవాలనిపిస్తే అంత పోసుకొని, పల్చగా కావాలా చిక్కగా కావాలని చూసుకొని చేసుకోవాలా. చూడండి మాకైతే ఇది సరిపోతుంది. మేము నలుగురం కాబట్టి 2 టైమ్స్కి పర్ఫెక్ట్. ఇప్పుడు అది బాగా పల్చగా ఉన్నది అనిపిస్తే అప్పుడు ఏం చేయాలి, మన దగ్గర శనగపిండి ఉంటే శనగపిండిలో కొన్ని వాటర్ పోసి ఇట్లా కలుపుకోవాలా, లేదంటే బియ్యం పిండి ఉంటే బియ్యం పిండిలో కలుపుకోవాలి. నా దగ్గర అవి రెండు ఏవి లేకుంటే జొన్న పిండి ఉంటే దాన్ని కొంచెం కలుపుకొని పోసుకున్నా. ఇప్పుడు కొంచెం చిక్కపడుతుంది. దీన్ని కొంచెంసేపు మరగనివ్వాలా, ఒక 5 నిమిషాలు. తర్వాత అది చిక్కగా అయిపోతే తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, టమాటా రసం వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఈ చలికాలం అయితే చాలా బాగా తినాలనిపిస్తుంది. టైం వచ్చేసి 9 అవుతుంది. నేనైతే 9:30 వరకు రీచ్ కావాలా బిల్డింగ్లకి. అందుకోసం ఫటాఫట్ రెడీ అవుతున్నాను. తల కోసుకున్నప్పుడల్లా అయితే నాకు ఇదే ఆరాటం అంటారు కదా, ఎందుకంటే ఎంటికలు ఉన్నాయి కర్లీ హెయిర్స్, చిక్కులు తీయడానికి చాలా టైం పడుతుంది. ఇక అంతే, పైన దూసుకొని క్లిప్ పెట్టేసుకొని వెళ్ళిపోతాను. తర్వాత వచ్చిన తర్వాత టైం ఉంటే మంచిగా నూనె అప్లై చేసి తర్వాత చిక్కులు తీసుకొని చేసుకుంటాను. చూడండి రెడీ అయిపోయిన. మళ్ళీ 12:30 అంటే 12:30కి స్కూల్లో రీచ్ కావాలా వర్క్ చేసుకొని. మళ్ళీ మా ఆయనకి టిఫిన్ ఇచ్చేయాలా, మళ్ళీ పిల్లలు తీసుకొని ఇంటికి రావాలా. అందుకోసమనే తొందర వెళ్తున్నా. ఫ్రైడే కాబట్టి పూజ చేసుకున్నాం కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది. ఆల్రెడీ బిల్డింగ్లో ఉండాల్సింది 9 o'clockకి, కానీ లేట్ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం లేట్ వెళ్తున్నా. ఫస్ట్ అయితే ఇంకా 8 o'clockకి అట్లనే వెళ్ళేదాన్ని. అన్నీ నైటే రెడీ చేసుకొని పెట్టుకునేదాన్ని, ప్రొద్దున లేసినప్పుడు ఏది గాయ ఉండదని. ఇప్పుడు వచ్చేసి మా ఆయనకి టిఫిన్ తీసుకుంటున్నా. అన్నం పెట్టేసిన, టమాటా రసం ఉంది కదా అది పెట్టేస్తున్నాను. తర్వాత నా దగ్గర టిఫిన్ బ్యాగ్ ఉండే కానీ చినిగిపోయింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ కవర్లో తీసుకెళ్తున్నాను. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఇలాంటి వీడియోలు కావాలన్నది కూడా కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి బయలుదేరిపోయినా వెళ్తున్నాను. ఇది వచ్చి బయట రోడ్డు పైన అందరూ మార్నింగ్ 9 అయినా చూడండి వెళ్తున్నారు. ఎప్పుడు నడుస్తూనే ఉంటారు పబ్లిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.